ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అదేవిధంగా దేవినేని అవినాష్ పాల్గొన్నారు. పూర్తిగా కార్యకర్తలకు భరోసానివ్వడానికి రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే కొనసాగుతుందో ఆ దుర్మార్గ పాలన ఆపేందుకే ఈ డిజిటల్ బుక్ను లాంచ్ చేశామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి ఉన్నారు. సార్, ఏంటి డిజిటల్ బుక్ని తీసుకొచ్చారు కదా, ముఖ్యంగా కార్యకర్తలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఏ విధంగా అండగా ఉండబోతుంది? మీరు ఇస్తున్న భరోసా ఏ విధంగా ఉంటుంది? ఈరోజు ఏదైతే డిజిటల్ బుక్ ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక శ్రీరామ లక్షలాగా జగనన్న అభయంలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా అణుగుతొక్కాలని చెప్పని ప్రయత్నం చేస్తుందో, తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే అధికారులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానివ్వండి, అమాయక ప్రజానికం కానివ్వండి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ యొక్క డేటానంతా కూడా పూర్తిగా భద్రపరిచి వారు చేసిన తప్పుల్ని రేపు రానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వారి తప్పులన్నిటి కూడా సాక్ష్యాధారాలతో సహా చట్టం ముందు దోషులుగా నిలబెట్టడమే కాకుండా వాళ్ళ మీద అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా ఈ డిజిటల్ బుక్ ఉంటుందని కూడా తెలియపరచుకుంటాం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నిన్న హైకోర్టు మందలించింది, మీరు తప్పుడు కేసులు పెడుతున్నా కానీ వాళ్ళు ఎక్కడ కూడా అధికారుల్లో కానీ కూటమి నాయకుల్లో కానీ ఎక్కడ కూడా మార్పు ఎక్కడ రావట్లేదు. నేరుగా ఈ కూటమి ప్రభుత్వం పెట్టిన కేసు మీద డైరెక్ట్గా సిబిఐకి డైరెక్ట్గా కోర్టే సుమోటాకి తీసుకుందంటే ఎన్ని తప్పుడు కేసులు పెడతానో అర్థం చేసుకోండి. వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్ని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి, వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి భద్రత కల్పించడానికి ఈ యొక్క డిజిటల్ బుక్ ఉపయోగపడుతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, భయపడకుండా మీకు కూటమి నాయకులు కానీ కూటమిలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వంలో అధికారులు తప్పుడు కేసులు పెట్టి మేము ఇబ్బంది పెడతారో ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేయండి సాక్ష్యాధారాలతో సహా. ఆ తర్వాత దీని సంగతి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు తప్పకుండా దీనిలో. ఎందుకంటే ఎటువంటి దీంట్లో మళ్ళీ జాలి దయ ఉండే పరిస్థితి లేదు. ఏదో ఇదివరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ గతంలో ఏమి చేయకపోయినా కానీ రెడ్ బుక్ అని చెప్పని మీరు అమాయక ప్రజానికాన్ని కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇప్పటికే చెప్తున్నాను కూటమి నాయకులు కానీ అధికారులు కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. తప్పు చేసిన వాళ్ళు మీరు చర్యలు తీసుకోండి, మేము ఎవరు కూడా పట్టించుకోం. కానీ తప్పు జరగకుండా మేము ఇదే విధంగా నడిస్తే మాత్రం రానున్న రోజుల్లో మాత్రం మీ అందరికీ కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కూడా తెలియపరుచుకుంటూ పార్టీ నాయకులందరూ కూడా ఏదైతే ఈ డిజిటల్ బుక్ ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో నమోదు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్తిగా కూడా ఏదైతే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా అమలు చేస్తున్న ఈ దుర్మార్గ పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి డిజిటల్ బుక్కి ఉన్న తేడా ఏంటి? ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఏ విధంగా అండగా ఉంటుంది? నేను ఒకటి చెప్తున్నా, రెడ్ బుక్ అని చెప్పి అక్రమ కేసులు పెట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా పరిపాలన చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ గారి సమావేశంలో ఏం చెప్పారండి? ఎవరైనా కానీ అర్హత ఉంటే వాళ్ళకి పథకాలు ఇవ్వాలి, అది ఏ పార్టీ వారైనా కానీ అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు మీరు ప్రతిపక్షాలకి పని చేయబాకండి, ప్రతిపక్షాలకు పథకాలు కట్ చేసేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి తేడా అదే. కేవలం చూసుకోండి, 15 నెలల పరిపాలనలో నాకు తెలిసి భారతదేశంలో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అందుకనే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఒక కక్ష సాధింపు కింద వైఎస్ఆర్సీపీ నాయకులు అనేవాళ్ళు పార్టీలో ఉండకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో పనిచేస్తుంది రెడ్ బుక్. కానీ మా డిజిటల్ బుక్ అటువంటిది కాదు. ఎవరైతే అధికారులు కానీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎవరినైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికే డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది తప్ప రెడ్ బుక్ లాగా మేము పార్టీలని కాలు రాసేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కనుక 2019లో అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఉండేదా? జనసేన పార్టీ మనుగుడు ఉండేదా? ఒకసారి ఆలోచించండి. మీరు అనుకుంటున్నారు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కానీ 40% ఓట్ షేర్ వచ్చింది. ఈ రోజుకి దమ్ము ధైర్యం ఉంటే కనుక ఏ ఎన్నికలైనా కానీ ఎప్పుడు మామూలుగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ రావచ్చు, ఏ ఎన్నికలైనా రావచ్చు, ఎటువంటి పోలీసులు నిష్పక్షపాతంగా ఎన్నికలు నడిపించండి. ఈరోజు కూటమికి డిపాజిట్లో వచ్చే పరిస్థితి లేదు. ఈవెన్ కుప్పంలో కావచ్చు, మంగళగిరిలో కావచ్చు, పిఠాపురంలో కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ధర్మవరం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈరోజు తప్పకుండా కూటమి చేసే తప్పులు కావచ్చు,
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పని సూపర్ హిట్ అంటుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సూపర్ సిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు సూపర్ సిక్స్ మీరు నెరవేర్చిందని చెప్పంటే చెప్పేదానికి సమాధానం చెప్పడానికి కూడా కూటమి నాయకులకు దమ్ము ధైర్యం లేదు. అందుకనే మేమందరం కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ని ప్రతి ఒక్కరి ద్వారా అప్లోడ్ చేస్తాం. చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ శ్రీరామ రక్షలాగా ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచుకుంటాం. ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా అసెంబ్లీలో కూటమి నాయకులు వాడుతున్న పదజాలం కావచ్చు, అదేవిధంగా వారి వ్యవహార శైలి అనేది ఇప్పుడు యావత్ రాష్ట్రం మొత్తానికి తెలుస్తుంది. అసలు అంటే పదజాలం వాడడం, లేకపోతే నేరుగా కొంతమందిని దూషించడం, మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రిని దూషించడం, అదేవిధంగా ప్రముఖ ఎవరైతే సినీ నటులు ఉంటారో వారిని కూడా దూషించడం జరుగుతుంది కదా. దీని పూర్తి పట్ల అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ అసెంబ్లీలో ఈ పదజాలాలు చూస్తుంటే అసెంబ్లీ స్పీకరే ఎటువంటి మాట్లాడితే మనకు తెలుసు. నిన్న పనికిరాని బాలకృష్ణ నందమూరి రామారావు కొడుకుని చెప్పుకుంటాడు తప్ప ఒక్క లక్షణం కూడా నందమూరి రామారావు లక్షణాలు రాలా, నాయకత్వ లక్షణాలు కానీ ఏమి రాలా. సినిమాలంటే ఏదో వారసత్వంగా నడుస్తున్నాడు తప్ప ఒక్క నాయకుడు లక్షణాలు లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో నందమూరి బాలకృష్ణ. అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడుతున్నాడు, తాగేసి వచ్చి ఉన్నాడు బహుశా, చాలామంది చెప్తున్నారు. ఆయనకి ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఏదైతే రోడ్డు మీద మామూలుగా బ్రీత్ అనలైజర్లు పెడతారు కదా, రోడ్డు మీద బైకుల మీద వెళ్ళే వాళ్ళకి, అసెంబ్లీలో కూడా ఈరోజు అది పెట్టి వెళ్ళాలని చెప్పనేది ఈరోజు సామాన్య ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే కూటమి నాయకులు అందరూ కూడా ఈ విధంగానే బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద అవాకులు చవాకులు పేలుతూ జరగని తప్పుని జరిగినట్టుగా చూపెట్టే విధంగా సాక్షాత్తు ఏదైతే మీరు చిరంజీవి గారు మాట్లాడారో, చిరంజీవి గారు నేను స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇవాళే కాదు, ఆ రోజు కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ ఇచ్చారు. ఈరోజు ఒక కుటుంబ సభ్యుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయతగా భారతమ్మ కూడా మాకు భోజనం వడ్డించారు, చాలా చక్కగా చూశారు, అన్ని విధాలా మాకు సహాయం చేశారని చెప్పినది నిన్న చిరంజీవి గారి మాటలను తెలిసింది కదా. బాలకృష్ణ సినిమాకు కూడా అప్పుడు వీర నరసింహారెడ్డి ఆ సినిమా కూడా లబ్ధి పొందావు కదా బాలకృష్ణ, నీకు గుర్తు లేదా అని చెప్పి నిన్న చిరంజీవి గారు గుర్తు చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి మతాలకి పార్టీలకి అత్యధికంగా పరిపాలన చేశాం. కానీ కూటమి నాయకులకి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. కొవ్వు దిగుద్ది కొన్ని రోజుల్లో, దిక్కండే ఉండదు, ఎప్పుడూ ఒక రోజులాగా ఉండవు. 2014 కంటే దారుణంగా ఓటమి ఉంటుంది వీళ్ళందరికీ కూడా. 2019 కంటే దారుణ ఓటమి చెవి చూడబోతున్నారు వీళ్ళందరూ కూడా. ప్రజలతో వాళ్ళకి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పండి ఎవరైనా కానీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా గర్వంగా గడప గడప పంపించారు. ఈరోజు గడప గడపకి వెళ్ళి తిరిగే దమ్ము ధైర్యం వీళ్ళకు ఉందా? వెళ్తే అడుగుతారు, నిరుద్యోగ భృతి ఏది, ఆడపిల్ల నిదేది, ఇవన్నీ చెప్పే సమాధానం వాళ్ళకు ఉందా వాళ్ళందరికీ? అందుకనే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ అసెంబ్లీలో కూడా సెల్ఫ్ డబ్బా వేసుకోవడం తప్ప, వాళ్ళు నీచమైన పదజాలాలు మాట్లాడుతుంది తప్ప దేనికి కూడా పనికిరాని అసెంబ్లీలాగా ఈరోజు అసెంబ్లీలో శాసనసభ్యుల వ్యవహారశైలి కనపడుతుంది. దాన్ని తప్పకుండా రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్పే విధంగా పనిచేస్తాం. వీళ్ళందరూ నేను బాలకృష్ణ కూడా ఒకటే కోరుకుంటున్నా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడండి విత్డ్రా చేసుకోకపోతే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో నువ్వు కూడా బాధితుడు అవుతావు గ్యారంటీగా. హిందూపురంలో కూడా డిపాజిట్ లేకుండా ఓడిస్తామని కూడా నీకు మీ ద్వారా హెచ్చరిస్తున్నాను అతనికి. పూర్తిగా కూడా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంశంపై కూడా మీరు చేపట్టిన కార్యక్రమానికి అధికారులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు ఏ విధంగా అడ్డుకున్నారో చూశారు. అయితే ఇలాంటి తరుణంలో ఇప్పుడు డిజిటల్ బుక్ వచ్చింది. కార్యకర్తలు ఏమంటున్నారు? ఈ డిజిటల్ బుక్ రావడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అంటున్నారు? అదేవిధంగా వారికి ఏ విధంగా భరోసా వస్తుంది? ఈరోజు ఏదైతే ఈ ఒక డిజిటల్ బుక్ గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా అది శ్రీరామ రక్ష. ఏ నాయకుడు ఏ కార్యకర్త అయితే ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ వల్ల ఇబ్బంది పడ్డారో, అంటే రెడ్ బుక్లో వాళ్ళు చేసిన చిల్లర రాజకీయం, అన్యాయంగా అక్రమంగా కేసులు నమోదు చేస్తాం, ఎవరైతే పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం, లేకపోతే ఇందాక మీరు చెప్పిన విధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారని చెప్పి కోసం చేస్తే మచిలీపట్నంలో 400 మందిపై కేసులు పెట్టారు. వాళ్ళ మీద అలా కేసులు పెడతాం, లేకపోతే సూపర్ 6 ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళ మీద కేసులు పెడతాం. అంటే అలాంటి చిల్లరతనంగా రెడ్ బుక్ ఉంది. కానీ మా డిజిటల్ బుక్ ఎక్కడైతే మా నాయకుల్ని మా కార్యకర్తలని ఇబ్బంది పెట్టారో, అధికారి కానివ్వండి, రెవెన్యూ అధికారులు అవనివ్వండి, ఏ అధికారి అయినా అవనివ్వండి, అదేవిధంగా కూటమి నాయకులు అవనివ్వండి, వాళ్ళ పేరు వాళ్ళు చేసిన అన్యాయం మొత్తంగా డిజిటల్ బుక్లో ఉంటుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చట్టపరంగా వీళ్ళలాగా రౌడీజం, గూండాయిజం, ఇల్లులు పగలగొడతాలు అలాంటివి కాదు మేము చేసేది. చట్టపరంగా వాళ్ళకి జరగాల్సిన శిక్ష ఆ విధంగా చేస్తుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది.
పరిస్థితి. పూర్తి స్థాయిలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ లాంచింగ్ కార్యక్రమంలో కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొన్నారని, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంలా కాకుండా డిజిటల్ బుక్ అనేది చట్టపరంగా శిక్షిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.